అందరికీ సాయిరాం. రథసారథి అన్నటువంటి ఛానల్లో బాబా లీలలు శ్రీపాద శ్రీవల్లభుల యొక్క అద్భుతమైనటువంటి సిద్ధమంగళ స్తోత్రం గురించి ఇలా ఎన్నో విషయాలని తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము. ఈరోజు మంత్రం ఒక గొప్పతనాన్ని, ఆ మంత్రము ఏ విధంగా నా జీవితంలోకి లభించింది అనేది ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సాయిని నేను 15 సంవత్సరాలుగా ఒక గురువుగానే భావిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. అందులో భాగంగానే నాకు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహ ఆశీస్సులు కూడా లభించాయి. తద్వారా నేను సిద్ధమంగళ స్తోత్రాన్ని 108 పారాయణం చేసి అందరికీ కూడా ఏ విధంగా పారాయణం చేయాలో ఆ విశేషాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. పురాణాలు వింటున్నప్పుడు అందులో అద్భుతంగా చెప్తూ ఉన్నటువంటి విషయం ఏమిటంటే మంత్రం గురించి, మంత్ర సాధన గురించి. ప్రతి ఒక్క మానవుడి జీవితంలో మంత్రం చాలా విశిష్టమైనది. ప్రతి ఒక్కరు కూడా మంత్ర సాధన చేసుకోవాలి, మంత్ర జపం చేసుకోవాలి అంటూ మంత్రం గురించి చెప్పినటువంటి విషయాలు నాకు ఎంతో ఆకట్టుకున్నాయి. అయితే సరైనటువంటి సద్గురువు వద్ద గనక మనం మంత్రం తీసుకోవడం వల్ల ఆ మంత్రం ఇంకా శక్తివంతంగా అవుతోంది. మరి అటువంటి సద్గురువు కలియుగంలో మనకి ఎక్కడ లభిస్తారు? మంత్రము ఏ గురువు వద్ద తీసుకుంటామో ఆ గురువు మీద మనకి విపరీతమైనటువంటి భక్తి భావము, గౌరవం ఉండాలి. ఆ గురువుకి కూడా అంతే శక్తి కలిగి ఉండాలి. మంత్రం జపించడం వల్ల ఎన్నో సిద్ధులు కలుగుతాయని మనం తెలుసుకుంటుంటాం. కానీ సిద్ధుల వరకు మనకి అవసరం లేకపోయినా మన జీవితానికి ఉద్ధరించడానికి కోసం, మనకున్నటువంటి కర్మల నివారణ కలిగించడం కోసం, ఎన్నో బాధల నుండి ఉపశమనం కలిగించాలన్నా మంత్ర సాధన చాలా అవసరం అనిపించింది. అందుకు బాబాని ప్రాధేయపడ్డాను. బాబా, నాకు మంత్రం జపించాలన్నటువంటి సంకల్పం కలిగింది. నాకు సరైనటువంటి గురువుని దర్శన భాగ్యాన్ని అందించమని ప్రాధేయపడితే బాబాకి నేను ఇలా దాదాపు 5-6 నెలల నుండి ఏడుకుంటూ వస్తున్నాను. సాక్షాత్ గురువుగా భావిస్తున్న సాయినాథుల వారు సశరీరంతో మన వద్దకు వచ్చి మంత్రాన్ని అయితే ఉపదేశించలేరు. కానీ బాబా అనుగ్రహిస్తే దైవం మానస రూపేణ అన్నట్టుగా బాబాయే ఎవరినో ఒకరిని నాకు కల్పించి ఆ మంత్రాన్ని ఇచ్చే శక్తి బాబాకు ఉంది అని గ్రహించాను. అందుకు బాబా వద్ద ప్రాధేయపడేదాన్ని. బాబా నా మొరని ఆలకించి నాకు అద్భుతంగా మంత్రాన్ని ఇవ్వడం జరిగింది. అది ఆ మంత్రము నా జీవితంలో ఎంతో అద్భుతాలని తీసుకొస్తుంది అన్నటువంటి సంపూర్ణమైనటువంటి నమ్మకంతో నేను కొనసాగిస్తూ ఉన్నాను. అయితే ఆ మంత్రము నాకు బాబా ఏ విధంగా నా జీవితంలోన నాకు వరంగా అందించారో ఆ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే రాబోతున్నటువంటి సాయి లీలల్లో మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. అందరికీ సాయిరాం.